అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి ఈ యొక్క 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఎప్పుడు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. సో పెన్షన్దారులందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక ఆసరా చేయూత పెన్షన్ అనేది అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి మనకి 2,000 రూపాయలు పొందుతున్న వారికి 4,016 రూపాయలు, 3,000 రూపాయలు పొందుతున్న వారికి 6,016 రూపాయల వరకు పెంచి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ పెంచి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. కాకపోతే అర్హులైన వరకు మాత్రమే ఇవ్వనుందన్నమాట. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి దాదాపుగా 48 లక్షల మంది అయితే ఉన్నారు. ఈ యొక్క పెన్షన్ తీసుకునేవారు అయితే అందులో 5 లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ అనేవి అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ముందుగా వాటి పెన్షన్ పెంచే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఏవైతే అనేక హామీలు అనేది ఇచ్చాయో అన్ని ఒకటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. గతంలో మనకి రైతు రుణమాఫీ, అలాగే ఈ ఒక్క సంవత్సరంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, అలాగే ఇందిరమ్మ ఇళ్ళ పథకాలు వంటి కూడా ప్రారంభించడం అయితే జరిగిందనమాట. తర్వాత పథకం మనకి ఒక ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా ప్రారంభించడం అయితే జరుగుతుందనమాట. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత అదే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. గతంలో ఎలాగైతే ఇచ్చారో అలాగా. ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి కూడా మనకి ఈ యొక్క నిధులు పెంచి ఇచ్చే అవకాశం మనకు తెలుస్తుందన్నమాట. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.